కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? భయముతోని, భక్తితోని, సమర్పణతోని దేవుడికి అర్పణగా నువ్వు రావాలి. ఆయన మందిరం వచ్చేటప్పుడు అలా వచ్చినప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నిన్ను అంగీకరిస్తే నీ ప్రార్థన అంగీకరించినట్టే. నిన్ను అంగీకరిస్తే ఆయన నీ మనవి కూడా అంగీకరించినట్టే. నిన్ను అంగీకరిస్తే ఆయన నీకున్న సమస్యలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మనసులో అనేకమైన విషయాలు పెట్టుకొని వస్తే కూడా నీకు వాక్యం అర్థం కాదు. అసలు ఈ వాక్యమే వినపడదు. వాక్యము వినపడాలి అని అంటే, వాక్యంలో అర్థం కావాలి అని అంటే నీలో ఉన్నటువంటి అన్ని బయటికి వెళ్ళిపోవాలి. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను.